మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సలిపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శివాలయం భక్తులతో కిటకిటలాడింది. పరమేశ్వరుని దర్శించుకునేందుకు సరిపల్లిలో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గ్రామ సర్పంచ్ గొర్లె రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్వయంభూ ఆలయానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉందని వెల్లడించారు. శివరాత్రి వేళ స్వామివారికి జరిగిన ప్రత్యేక రుద్రాభిషేకాలు, లింగార్చనలు భక్తులకు కనువిందు చేశాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పాటించి ఆ శివస్మరణ మాత్రం చేసుకోండి. ఈరోజు శ్రీపల్లి స్వయంభూ శివాలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ శివాలయం దాదాపు 200 సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసిన శివాలయం. ఈ శివాలయంలో ఈరోజు ఉదయం నుంచి అభిషేకాలు, సాయంత్రం రుద్రాభిషేకాలు, గర్భను తెల్లవారులు ఈరోజు నైట్ తెల్లవారులు 12 అభిషేకాలు మన స్వయంభూ శివాలయం జరుగుతున్నాయి. ఈ స్వయంభూ కావున ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి పక్కపక్క జిల్లాల నుంచి చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. దీని విశిష్టత ఏంటంటే భక్తులు స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి పాలు కానీ కొబ్బరిలు కానీ వేసే అవకాశం ఓన్లీ ఈ సరిపల్లి శివాలయంలో ఉంది. ఇది ఎప్పటి నుంచి మా పెద్దల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి దీన్ని ఇప్పటికీ మేము వదలకుండా దీన్ని అలా కంటిన్యూ చేస్తాము. అలాగే ఈ గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకొని ఈ శివాలయాన్ని మేము ఈ కొత్త కమిటీ ఎంత అభివృద్ధి చేసాం. అలాగే మా శివాలయం ముందు శివపార్వతి విగ్రహతనేమి, అలాగే ఈ చుట్టుపక్కల ప్లేసు చాలా పెద్దగా పెంచడం, చాలా విశిష్టతగా ఈ విగ్రహంతో ఈ శివాలయంకి మేము తమ కృషి కమిటీ చేస్తున్నాము. కావున ఈ శివాలయంకి వచ్చి అందరూ వచ్చి భక్తులు దర్శనం చేసుకొని ఆ శివయ్య పన్ను కటాక్షాలు తీసుకుని మా సరిపల్లి గ్రామాన్ని ఆశీర్వదించి తద్వారా ఈ శివుడు ఆశీర్వాదం పొందుతారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.